శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 8, 2025 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి చవితి. సాయంత్రం 4:03 వరకు. ఉపరి పంచమి. వారం సోమవారం. నక్షత్రం పుష్యమి. రాత్రి 2:52 వరకు. ఉపరి ఆశ్లేష. యోగం బ్రహ్మ. సాయంత్రం 5:01 వరకు. ఉపరి ఐంద్ర. కరణం బాలువ. సాయంత్రం 4:03 వరకు. కౌలువ. రాత్రి 3:09 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మరియు 9:30 నుండి 10:30 వరకు. అమృతకాలం రాత్రి 8:49 నుండి 10:20 వరకు. అభిజిత్ కాలం పగలు 11:37 నుండి 12:22 వరకు. వర్జ్యం పగలు 11:45 నుండి 1:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:06 వరకు మరియు 2:36 నుండి 3:21 వరకు. రాహుకాలం ఉదయం 7:48 నుండి 9:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:23 నుండి 2:47 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి 11:59 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:24 నుండి 8:38 వరకు. సంగమకాలం ఉదయం 8:38 నుండి 10:52 వరకు. మధ్యాహ్న కాలం 10:52 నుండి 1:06 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:06 నుండి 3:21 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ చవితి. సాయంకాలం సాయంత్రం 3:21 నుండి 5:35 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:35 నుండి 8:09 వరకు. రాత్రికాలం రాత్రి 8:09 నుండి 11:34 వరకు. నిశీధి కాలం రాత్రి 11:34 నుండి 12:25 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:33 వరకు. సూర్యోదయస్తమాలు సూర్యోదయ సమయం విజయవాడ ఉదయం 6:24. అస్తమ సమయం సాయంత్రం 5:35. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:34. సాయంత్రం అస్తమ సమయం 5:42. సూర్యరాశి వృశ్చికం. చంద్రరాశి కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృషభరాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మిథున రాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతంతగా కలిసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కర్కాటక రాశి
వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సింహరాశి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కన్య రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. తులారాశి. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలున్నాయి. ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనస్సు రాశి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మీనరాశి. ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఈ సమాచార సేవని మనకి అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.